మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. ఆ కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. ఆ వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేల నా యేసయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా ప్రత్యేక వందనములు. దేవుని నామ శుద్ధపడును గాక. ఆమేన్. కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 4 మే 14వ తారీఖునది.
రెండవ దెస్సలోనిక 2:3 మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలు పడితేనే గాని ఈ దినము రాదు. ఆమేన్. వర్తమానం యొక్క పేరు మరలా చిన్న భిన్నం అవబోతున్న ప్రపంచం. 63:11-27. మన శాఖలు ఒక సూపర్మ్యాన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మన దేశం ఒక సూపర్మ్యాన్ కోసం ఎదురు చూస్తున్నది. రష్యా ఒక సూపర్మ్యాన్ కోసం చూస్తున్నది. తూర్పు దేశాలు ఒకని కొరకు చూస్తున్నవి. ఐక్యరాజ్య సమితి ఒకని కొరకు చూస్తుంది. సంఘాలు కోరిన కోసం చూస్తున్నది. అయితే ఎలాంటివని కొరకు చూస్తున్నారు? వర్తమానం యొక్క పేరు మొదటి ముద్ర 63:3-18. క్రీస్తు విరోధి ఎవరో బైబిల్ చెప్పుచున్నది. అతడొక మనిషి. గమనించండి, ఈ సవారీ చేసేవాడు సాతాను యొక్క సూపర్మ్యాన్ తప్ప మరొకరు కాదు. వారు అపవాది యొక్క అవతారం. అతడొక విద్యావంతుడైన మేధావి. లోకం మొత్తం ఒక సూపర్మ్యాన్ కోరుకుంటున్నది. ఇతడు సాతాను యొక్క సూపర్మ్యాన్. విద్యతో, జ్ఞానంతో, తన సొంత మాటలతో, తాను సొంతంగా చేసుకున్న సంఘ స్థానముతో అతడు వచ్చాడు. మరియు అతడు ప్రజలను మోసగించడానికి తన యొక్క తెల్లని శాఖల గుర్రముపై సవారీ చేస్తాడు. మరియు అతడు ప్రపంచంలో ఉన్న ప్రతి మతాన్ని జయిస్తాడు. ఎందుకంటే అవన్నీ ఏకమై సంఘ సమాఖ్యలోనికి, అనగా ప్రతి సంఘ సమాఖ్యలోనికి వెళ్ళి వచ్చున్నవి. మరియు వారు ఇప్పటికీ తన భవనములను నిర్మించుకున్నారు. మరియు ప్రతిదీ సరిగ్గా వరుసలోనే ఉన్నది. ఏమీ మిగలలేదు. ప్రతి శాఖ దానిలోనే ఇరుక్కుపోయింది. సంఘ సమాఖ్యలో. మరియు అవన్నీ ఎవరిని మధ్యకు ఇస్తున్నది? రోముకై. మరియు పోప్ ఇప్పుడు ఇలా అరుస్తున్నాడు, మనమంతా ఒకటే, మనమంతా కలిసి ఉందాం మరియు కలిసి నడుద్దాం. వర్తమానం యొక్క పేరు రెండవ ముద్ర 63:3-19. క్రీస్తు విరోధి ఒక యూదుడు కాదు. అతడు సత్యమును అనుకరించేవాడు. అనగా విరోధిగా విరోధము. ఈ గొప్ప సూపర్మ్యాన్ అతడు అంత గొప్పవాడు అయ్యాడు. చివరికి సింహాసనాన్ని ఎలా అధిష్టిస్తాడు? మరియు అతడు సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత అతడు కిరీటాన్ని పొందుకుంటున్నాడు. ఆ తరువాత అతడు దేవునికి బదులుగా ఆరాధించబడ్డాడు. వర్తమానం యొక్క పేరు మూడో ముద్ర 63:3-20. ఆ సవారీ చేసేవాడు ఈ మొదటి దేశాలలో అతడు అమాయకుడిగా ఉన్నాడు. రెండవది, మీరు కొంచెం పై స్థాయికి వెళ్తే బైబిల్ అతడికి ఒక కిరీటం ఇవ్వబడిందని చెప్పింది. వారు ఒక మనిషికి, ఒక సూపర్మ్యాన్కి కిరీటం ఇచ్చారు. అతడు పోపు అని బైబిల్ పిలవలేదు గాని అతడొక అబద్ధ ప్రవక్త అని బైబిల్ సంబోధించింది. వర్తమానం యొక్క పేరు మొదటి ముద్ర 63:3-18. సంఘం పైకెత్తబడును, సాతాను బయటికి త్రోసివేయబడును. సంఘము పైకి వెళ్ళినప్పుడు సాతాను క్రిందికి వస్తాడు. అప్పుడు వారు క్రీస్తు విరోధిలో తన్ను తాను కలుపుకొనుకుంటాడు మరియు మృగములుగా పిలువబడతాడు. ప్రకటన 13 ప్రకారం వారు తన ముద్రను ఏర్పాటు చేస్తారు. వర్తమానం యొక్క పేరు మూడో ముద్ర 63:3-20. నైసియా ఆలోచన సభలో వాడు దానిని తయారు చేశాడు. కాన్స్టెంట్ అతనికి మొత్తం ఆస్తినిచ్చాడు. అప్పుడు వాడు ఏం చేశాడు? అప్పుడు వాడు సాతాను తన సంఘస్థాన్ని మరియు అధికారాన్ని అతనికి ఇచ్చాడు. ఇప్పుడు మనం తెలుసుకునే
అదుపతి విషయం ఏమిటంటే సాతాను ఇప్పటి వరకు ఉన్న రాజ్యక్రియలన్నిటినీ నియంత్రించాడు మరియు మనము దానిని మత్తయి 4:11లో కనుగొనగలము. సాతాను ఇప్పటికీ రాజకీయాలన్నిటినీ తన శాస్తిలోనికి ఉంచుకున్నాడని మనము తెలుసుకున్నాము. కానీ అతడు సంఘాన్ని వధువు అప్పటికే పైకి పోవును నామకార్థ సంఘాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకటి దానిని మోసగించడానికి క్రిందకి వెళ్ళాడు. అతడు తన సూపర్మ్యాన్ని పొందుతాడు. అతడు ఒక సంఘంలోకి పనిచేస్తాడు మరియు క్రీస్తుకి బదులు అతనికి కిరీటము పెడతారు. క్రీస్తుకి బదులుగా వారు వ్యవహరిస్తారు. చూసారా, అతడు ఒక వికార్, దేవుడికి బదులుగా ఉన్నవాడు. సరిగ్గా అదే దేవునికి బదులుగా అతడు అప్పుడు ఏం చేస్తాడు? వాడు సాతాను యొక్క రాజకీయ అధికారాన్ని చేజెక్కించుకుంటాడు. ఇప్పటికే అతడు దానిని కలిగి ఉన్నాడు మరియు మతపరమైన అధికారాన్ని కూడా చేజెక్కించుకుంటాడు. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లును భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారములను మరణములో క్షమించుము. మమ్ములను శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యం